పూర్తిగా మనం నిజంగా భగవంతుని చూడాలని అనుకుంటే మనం మనస్ఫూర్తిగా ఆయన పాదాలు పట్టుకుంటే 100% భగవంతుడు కనిపిస్తారు. అది 100% 99% గట్ట కదండి. ఈ కలియుగంలో భగవంతుడు కనిపించడం అనేది అరుదు అవదమ్మా. ఎందువల్లంటే మనం ఎన్నో పూజలు చేసి ఉండొచ్చు, ఎన్నో సేవలు చేసి ఉండొచ్చు, ఎన్నో రకాలుగా మనం హోమాల యజ్ఞాలు చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ స్వామి ఓన్లీ మంత్రంతో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కర్మను పూర్తిగా చేంజ్ చేసుకోవాలంటే ఒకటే మార్గం తల్లి. పక్క వాళ్ళు ఏ వేసుకొచ్చారు వస్తువులు, లేకపోతే పక్క వాళ్ళు ఏ చీర కట్టుకున్నారు, ఈ చీర ఏ షాపులో దొరికిందంటావు, ఈ ఆలోచనలు మానేసి ఇక్కడ పూర్ణంగా ఆ మంత్రం చెప్పుకున్నారు అనుకోండి. చెట్లో దిగాము, మందరం చెట్లో దిగాము, చెట్లో దిగి మళ్ళీ పైకి ఎక్కేసాం. మన భార్య అన్న పోతామా బాగా తోముకొని స్నానం చేస్తే అప్పుడు మన ఒంట్లో ఉన్న భార్య వచ్చి కొద్దిగా తగ్గుతుంది. అలా ప్రతి వారం వచ్చి మీరు మంత్రం నిరంతరంగా చెప్తూ మీ భార్యని కడుక్కుంటున్నారు. ఎప్పుడైతే కడుక్కున్నారు ఇక్కడికి వచ్చిన అందరికి శాంతి ఎందుకు కలుగుతుంది అనుకున్నారు? వచ్చిన దానికి వెళ్ళే వరకు ఓం నమో నారాయణ మంత్రం చెప్తున్నారు. దానివల్ల మనకు తెలియకుండానే మన మనసుకు ఒక విధమైన శక్తి ప్రదర్శన జరుగుతుంది. ఆ స్వామి అనుగ్రహంతో చాలా మంది కోరికలు నెరవేరుతాయి. చాలా మందికి నెరవేరేకారు. కొంతమంది స్వామి కల్లో కనిపించి పిలిపించుకున్న కొంతమంది ఉన్నారన్నమాట. కొంతమందిని ఆ కల్లో కనిపించి ఫలానా చోట నేను వచ్చాను, నన్ను దర్శనం చేసుకోండి అని వాళ్ళకి కల్లో కనిపించి దర్శించుకున్నారు. అటువంటి పుణ్యాత్మలు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటేనమ్మా, స్వామివారు తను శరీరంగా ఉన్నప్పుడు 45 గూళ్ళు తిరిగెత్తాలి. అది ఎక్కడంటే కత్తిపూడి నుండి కాకినాడ వరకు, పెద్దాపురం నుంచి ఉప్పాల వరకు ఈ మధ్యలో ఉన్న ప్రాంతంలో తిరిగేస్తాను. ఆ ఏరియాలో చాలా మందికి కళ్ళ కనిపిస్తారమ్మా. అంటే ఈ గుడి ఎక్కడో తెలియకపోమని కనిపిస్తుంటారు, అనుకోకుండా కనిపిస్తుంటారు. కానీ ఆ గుడి ఎక్కడ ఉందో కనిపెట్టలేదు. అప్పుడు స్వామి అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది కన్నీళ్ళు ఎత్తుకునే వాళ్ళు ఉన్నారమ్మా. స్వామి గుడి దగ్గరికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇన్నిసార్లు నా కళ్ళలో వచ్చే స్వామి నేను దూరంగా ఉన్నాను అని కన్నీళ్ళు ఎక్కువ స్వామి పాదాలు పట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తల్లి. అలాంటి వాళ్ళు ఆయన పాదాలు పట్టుకున్న తర్వాత కష్టమనేది ఎత్తి పట్టుతో దర్శనంగా చేసేస్తుంది స్వామి. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆయన ఒక విగ్రహంగా చూడకండి. ఫస్ట్ ఆయన విగ్రహం కాదండి, స్వయాన ఆయన కూర్చొని ఉన్నట్టండి. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఎందువల్లంటే మనం మంచిగా ఆలోచిస్తే మంచిగా అవుతుంది, చెడ్డగా ఆలోచిస్తే చెడు వస్తుంది. ఆయన విగ్రహం కాదండి. ఎప్పుడైనా ఇప్పుడు సేవ తీసుకొని ఉంటారండి, అనుకోకుండా ఒక్కొక్క క్షణంలో వేడిగా జరుగుతుంది, ఒక్కొక్క క్షణంలో మెత్తగా జరుగుతారు స్వామి, ఒక్కొక్క క్షణంలో చల్లగా ఉంటారు స్వామి. అంటే సేవ చేసిన అనుభవం వాళ్ళకి అనుభవం అవుతుంది. తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి కొండవరమ్మా, కొండవరం